చెప్పాలి. ప్రభుత్వం మారిన తర్వాత సో 2 అంశాల మీద మీకు తెలియదు కాదు నవీన్ గారు, 2 అంశాల మీద బాగా చర్చ జరిగింది. ఒక అంశం పోలవరం అయినప్పటికీ రెండో అంశం అమరావతి. దాన్ని ఏపీ అని కూడా అంటం జరిగింది, అమరావతి అని పోలవరం అని. సో ఈ అమరావతికి సంబంధించి రైతుల ఉద్యమాలు కావచ్చు, కేసులు కొట్లాడటం కావచ్చు, దాని మీద కేసులు పెట్టడం కావచ్చు, సో ఎన్నో దాని మీద సినిమాలు రిలీజ్ అవడం కూడా కావచ్చు. సో ఎన్నో ఉమేష్ చంద్ర గారు ఇప్పుడు గతంలోనే 2014 నుండి 19 మధ్య కాలంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వమే చట్టాల విషయంలో చాలా క్లియర్గా ఉంది కాబట్టి దాన్ని ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదిలీలేకపోయింది. అమరావతిని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏం చేయలేకపోయారు. కాకపోతే అభివృద్ధిని అడ్డుకోగలిగారు తప్ప రాజధానిని మార్చే ప్రయత్నం ఎంత చేసినా సరే వాళ్ళ వల్ల కాలేదు అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలనేది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఏం అడగడం జరిగిందంటే, మీరు ఫైనల్ ప్రేయర్ చూస్తే డిస్పోజ్ ఆఫ్ చేయమని అడగడం జరిగిందండి. ఎస్ఎల్పీని డిస్మిస్ చేయమని అడగల. మేము కంప్లై చేయడానికి రెడీగా ఉన్నాము, అమరావతి నిర్మాణానికి సంబంధించి మీరు ఏ డైరెక్షన్స్ ఇచ్చినా మేము కంప్లై చేయడానికి రెడీగా ఉన్నాము. సో అందుకని ఏవైతే పిటిషన్లు వేశారో ఈ రాజధానికి సంబంధించిన ఎవరైతే ఇవి సమితి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి వాళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మేము మీరు డిస్పోజ్ ఆఫ్ చేయండి. డిస్పోజ్ ఆఫ్ కి డిస్మిసల్ కి డిఫరెన్స్ ఏంటంటే, డిస్మిస్ అంటే కొట్టివేయండి అని, డిస్పోజ్ ఆఫ్ చేసేటప్పుడు కోర్టు వారు కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఈ విధంగా నడుచుకోండి అని చెప్తారు. సో ఆ విధంగా మీరు కొన్ని మాకు డైరెక్షన్స్ ఇవ్వండి, మీరు ఇచ్చిన డైరెక్షన్స్ మేము కంప్లై చేస్తూ అమరావతి నిర్మాణాన్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఒక లీగల్ శాంక్షన్ వస్తుందండి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో. అంటే ఇంకెప్పటికైనా సరే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ముందు ఈ మ్యాటర్ వచ్చినట్టు, ఆ మ్యాటర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ కంక్లూడ్ అయినట్టు, సరే రివ్యూ పిటిషన్ వేసుకుంటారా, క్యూరేటివ్ పిటిషన్స్ వేసుకుంటారా, అది దానికి టైం లిమిట్ ఉందా, దానికి ఏమైనా లిమిటేషన్ కండోనేషన్ ఆఫ్ డిలే వేసుకుంటారా, గవర్నమెంట్ చేంజ్ అవుతామని పక్కన పెడితే, అవన్నీ విషయాలు పక్కన పెడితే, సో వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక లీగల్ కంక్లూజన్ కి తీసుకొచ్చినట్టు ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఇప్పుడు ఏదైతే లాస్ట్ పారాగ్రాఫ్ నెంబర్ 13 లో మనం ఒకసారి చూస్తే, పాయింట్ నెంబర్ 13 లో మెన్షన్ చేసింది, పేజ్ 14 లో వాళ్ళు వేసిన అఫిడవిట్ లో, ప్రభుత్వం వేసిన అఫిడవిట్ లో, ఇన్ ది ప్రెమైసెస్ మెన్షన్ బిలో ఇట్ ఈస్ ప్రేడ్ దట్ ది ప్రెజెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్స్ మే బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. డిస్పోజ్డ్ ఆఫ్ అన్నారు, డిస్మిస్ అనలా. వాళ్ళు డిస్మిస్ చేయమన్నారు, ఆ ప్రభుత్వం వేసినప్పుడు డిస్మిస్ చేయమన్నారు. అంటే అమరావతిని మేము నిర్మాణం చేయదలుచుకోలేదు కాబట్టి కొట్టివేయండి పిటిషన్లు అన్నారు. ఇక్కడ కొట్టివేయమనలా, మీరు డైరెక్షన్లు ఇవ్వండి, మేము ఎలా నడుచుకోవాలని నడుచుకుంటాం. ఖచ్చితంగా అమరావతిని సిఆర్డీఏ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 9 సిటీస్ ప్రకారంగా రీకన్స్టిట్యూషన్ ప్లాట్స్ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఇచ్చారో వాళ్ళకి ఇస్తూ మేము అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి అమరావతి నిర్మాణాన్ని కంక్లూడ్ చేస్తామన్నారు. ఇంతకన్నా లీగల్ గా ఏ ప్రభుత్వం చెప్పలేదండి. దిస్ ఈజ్ హౌ ప్రభుత్వం యొక్క స్టాండ్ ని న్యాయస్థానం ముందు, సో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ముందు పెట్టిన విధానం ఏదైతే ఉన్నదో ఈ అఫిడవిట్ ద్వారా ఖచ్చితంగా హర్షించాలి. ఆ విషయంలో క్లియర్ గా ఉంది, హర్షించాలి. ఎందుకంటే ఎవరెవరి ఇంట్రెస్ట్ ఉన్నాయో అందరు ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేశారు. రీకన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేశారు. 9 సిటీలు ఏదైతే ప్రామిస్ చేశారో అవి మేము కడతామని ప్రామిస్ చేశారు. నెక్స్ట్ అది మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదే కాకుండా ఏదైతే సిఆర్డీఏ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఫాలో అవుతామని చెప్పారు. చట్ట ప్రకారంగా ఎటువంటి అవరోధాలు లేకుండా మాకు చూడవలసిందిగా, అలాంటి డైరెక్షన్స్ మాకు ఇవ్వవలసిందిగా అమరావతి నిర్మాణం